తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది, అత్యంత రసవత్తరంగా మారింది అనే వార్త అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు సర్పంచులుగా పోటీ చేస్తూ ఉన్నారు, నామినేషన్లు వేస్తూ ఉన్నారు. మరి దీంతో ఆ ఊళ్ళల్లో అన్నింటిలోని కూడాను పంచాయతీలో పంచాయతీ ఫైట్, ఫ్యామిలీ ఫైట్స్ జరిగే అవసరం కనిపిస్తోంది. అక్కడ ఒకే కుటుంబంలోనే తల్లి కొడుకులు, తల్లి కూతుర్లు, అన్నదమ్ములు, అలాగే లవ్వర్స్ కూడా, ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తులు కూడాను దీనిలో నామినేషన్లు వేసినట్లుగా కూడా కనిపిస్తుంది. సో ఎన్నడూ లేనంత విచిత్రకరమైన అత్యుత్సాహమైన పరిస్థితి అయితే ఇప్పుడు ఎలక్షన్స్లో కనిపిస్తూ ఉంది. మరి ఎప్పుడూ లేని విధంగాను ఈసారి ఎందుకు ఇంత పోటీ కనిపిస్తూ ఉంది? ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు, ఇద్దరిద్దరు వ్యక్తులు, భార్యాభర్తలు వేరువేరు పార్టీలకు పోటీ చేయడము, అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటూ వేరువేరు పోటీ చేయడము, ఇలా ఎందుకు జరుగుతూ ఉంది అనేది అయితే ఒక కొత్త కోణం కనిపిస్తూ ఉంది. మరి ఈ రకంగా పోటీ చేయడానికి ఏదైనా ఒక కీలకమైన అంశం ఉందా దీని మీద అనే చర్చ కూడా కొనసాగుతుంది. మరి ఇదే నేపథ్యంలోని కొందరు పోటీ చేస్తున్న వారు ఈ పంచాయతీ ఎన్నికలకి రకరకాల తాయిలాలు చూపిస్తూ ఉన్నారు. కొందరు ఇమ్మీడియట్గా రాత్రికి రాత్రే రోడ్లు వేస్తూ ఉన్నారు. అలాగే కోతులు బెడద నుంచి కాపాడడానికి కోతుల్ని తరిమి కొడుతూ ఉన్నారు. కొందరు పంట పొలాల్లో కోతుల్ని పట్టిస్తూ ఉన్నారు. అలాగే కాల్వలు ఏవైతే బాగా లేవో పారిశుద్ధ్యానికి సంబంధించి వాటిని చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి దానికి సంబంధించిన అక్కడ ఏవైతే లోటుపాట్లు కొరత ఉన్నాయో వీటన్నిటికీ, అలాగే ఆలయాలకి సంబంధించి కూడా ఇలా అన్ని రకాలుగా కూడాను అత్యంత ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతూ ఉంది. ప్రజల్ని మభ్యపెట్టుకోవడానిక లేదా ప్రజల్ని మచ్చిక చేసుకోవడానిక కారణం ఏదైనప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ స్థాయికి తగ్గట్టుగాను ఆ పనులు చేస్తూ కూడా డబ్బుని ఎక్కువ స్థాయిలో ఖర్చు పెడుతూ అప్పటికప్పుడు పనులు జరిపిస్తూ, మేము ఎన్నికల ముందే మీకు ఇంత చేస్తూ ఉన్నాము, ఎన్నికల తర్వాత నిజంగానే మమ్మల్ని గెలిపిస్తే మీకు ఇంతకి డబుల్ త్రిబుల్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక ఎరని వేసే ప్రయత్నం చేస్తున్నారా ప్రస్తుతం నాయకులు అనేది అయితే ఇక్కడ డిస్కషన్ భారీ స్థాయిలో జరుగుతుంది. మరో పక్కన చూసుకుంటే దీనికి సంబంధించి విద్యావంతులు, గతంలో అంటే కొందరు చదువుకున్న వాళ్ళు లేదా కొందరు ఆ ఏరియాలో పేరున్న వాళ్ళు, పెద్దగా చదువులేని వాళ్ళు, వీళ్ళు కూడా పోటీ చేసేవాళ్ళు. బట్ ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మాత్రము బీటెక్, అలాగే మన ఎంబీఏ పూర్తి చేసిన వాళ్ళు, అలాగే బీఈడీలు పూర్తి చేసిన వాళ్ళు, ఇలాగా ఉత్తమ విద్యావంతులు కూడా ఇప్పుడు ఎలక్షన్స్లోని పార్టిసిపేట్ చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళు చదువులోనే ఉత్తీర్ణత కాదు, ఎన్నికల్లో కూడాను ప్రజల మనస్సుని గెలుచుకుని అందులో కూడా విజయం సాధిస్తారా అనే ప్రశ్న కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఒక్కసారి మనం చూసుకుందాం, అసలు ఏ ఏరియాల్లోని ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఒకే ఇంట్లోని ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది అయితే ఒకసారి చూసుకుందాం. తెలంగాణలో పంచాయతీ ఫైట్ ఆసక్తిగా మారుతోంది. రోజు రోజుకు లోకల్గా ఎత్తుగడలు వేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. వాడవాడకు మీటింగ్స్ పెడుతూ ఉన్నారు. కమ్యూనిటీల వారీగా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఊర్లలో రాజకీయం రసవత్తరంగా మారింది అంటున్నారు అనేక మంది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు కూడా నామినేషన్లు వేయడంతో మరింత ఆసక్తికరంగా మారింది పరిస్థితి. ఇంట్లోని ఏ వ్యక్తి గెలుస్తారా అని చాలా ఊర్లు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఘన్శ్యామ్ దాస్ జీడి నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి అత్తాకోడలను నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ స్థానాన్ని మహిళకు రిజర్వ్ చేశారు. మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య ఆదివారం తన తల్లి సూర నరసమ్మ తరఫున నామినేషన్ను దాఖలు చేశారు. ఇక మంగళవారము ఆయన అన్న భార్య అంటే వదిన సూర రమాదేవి కూడా నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతో ఒకే ఇంటి నుండి ఇద్దరు మహిళలు ఒకే స్థానానికి ఎన్నికల రేసులో ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంటకు చెందిన జాదవ్ కిషన్, దేవ్ కబాయి దంపతులకు ప్రతాప్ సింగ్, కుబేర్ సింగ్, అనార్ సింగ్, రామ్ లఖన్ సింగ్ అనే నలుగురు కుమారులున్నారు. గతంలో జాదవ్ కిషన్ ఒకసారి సర్పంచ్గా పోటీ చేశారు. దేవ్ కబాయి కూడా సర్పంచ్గా గెలిచారు. తండ్రి మరణం తరువాత 4వ కుమారుడు లఖన్ సింగ్ కిందటి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. ప్రస్తుత ఎన్నికల్లో సైతం రిజర్వేషన్ వారికి అనుకూలంగానే వచ్చింది. అయితే ఇప్పుడు అన్నదమ్ములు జాదవ్ కుబేర్ సింగ్, అనార్ సింగ్ కూడా సర్పంచ్ బరిలో దిగారు. అంటే ఒకే ఇంటి నుంచి వీరిద్దరూ బరిలో నామినేషన్ను దాఖలు చేశారు. మరోవైపు ఇదే మండలంలో హీరాపూర్ గ్రామ పంచాయతీతో అత్తాకోడళ్లు తొడసం లక్ష్మీబాయి, తొడసం మహేశ్వరి సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేశారు.
ఇక మెదక్ జిల్లాలోనూ ఆసక్తికర పోరు నెలకొంది. తండ్రి కొడుకులు సర్పంచ్ పదవికి పోటీ చేస్తూ ఉన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి తండ్రి మోనెగల్ల రామయ్య కృష్ణయ్య నామినేషన్ను వేశాడు. అయితే ఆయన కుమారుడు వెంకటేష్ కూడా అదే స్థానానికి ప్రత్యర్థిగా బరిలో నిలిచాడు. దీంతో పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఇలాంటి ఆసక్తికర విషయాలు చాలానే జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేలంపాటలో సర్పంచ్ స్థానాన్ని కొనుక్కుంటున్న వారు కూడా ఉన్నారు. ఏకగ్రీవం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఒకే కుటుంబంలో అనేక మంది కూడా పంచాయతీ ఫైట్లో ఉండడంతో పంచాయతీ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా రసవత్తరంగా మారాయి. మరి దీనిలో విజయం ఎవరు సాధిస్తారు? ఒకే ఇంటిలో పోటీ చేస్తున్న వ్యక్తుల్లో ఎవరు గెలుస్తారు? మరి ఇది వారి కుటుంబంలో రాజకీయ కుంపటిని రాజేస్తుందా అనే సస్పెన్స్ కూడా ప్రతి ఒక్కరిలో నెలకొంది. మరి ఇది ఎన్నికలు జరిగి రిజల్ట్స్ వచ్చేటప్పటికి కానీ దీని విషయం ఏంటి అనేది ప్రజలకి అర్థం కాని పరిస్థితి. ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది.